హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామిక్ జోన్. ఈ వీడియోలో మనం సెంట్రీ అండ్ సిల్వర్ సర్ఫర్ యొక్క పవర్ అండ్ ఎబిలిటీస్ మరియు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటో చూద్దాం. అలాగే వాళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అనేది చూద్దాం. సెంట్రీని 2000లో సెంట్రీ ఇష్యూ నెంబర్ 1లో ఇంట్రడ్యూస్ చేశారు. సెంట్రీ ఒరిజినల్ నేమ్ వచ్చేసి రాబర్ట్ రెనాల్డ్స్. సెంట్రీ కాస్ట్యూమ్ని చూసి చాలామంది సెంట్రీని సూపర్ మ్యాన్తో పోలుస్తారు. కానీ సెంట్రీకి సూపర్ మ్యాన్ కన్నా చాలా పవర్స్ ఉంటాయి. సెంట్రీ ఒక సీరం ప్రిపేర్ చేస్తాడు. ఆ సీరం తీసుకోవడం ద్వారా సెంట్రీ చాలా పవర్ఫుల్ అవుతాడు. ఇప్పుడు మనం సిల్వర్ సర్ఫర్ గురించి చూద్దాం. సిల్వర్ సర్ఫర్ ఒరిజినల్ నేమ్ నారిన్ రెడ్. నారిన్ రెడ్ తను ఉంటున్న ప్లానెట్ నేమ్ జాన్లా. ఒకసారి గ్యాలక్టస్ సిల్వర్ సర్ఫర్ ఉంటున్న ప్లానెట్ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తాడు. నారిన్ రెడ్ అడ్డుపడి గ్యాలక్టస్తో డీల్ చేసుకుంటాడు. గ్యాలక్టస్కి సర్వెంట్గా ఉంటానని అంటాడు. ఆ డీల్కి గ్యాలక్టస్ కూడా ఒప్పుకుంటాడు. నారిన్ రెడ్కి కాస్మిక్ పవర్ అండ్ బోట్ని ఇస్తాడు. దాని ద్వారా నారిన్ రెడ్ సిల్వర్ సర్ఫర్ అవుతాడు. ఇప్పుడు మనం వాళ్ళిద్దరి పవర్ అండ్ అబిలిటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సిల్వర్ సర్ఫర్ పవర్ గురించి తెలుసుకుందాం. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, టెలిపతి, గ్రావిటీ కంట్రోల్, టైం ట్రావెల్, సైజ్ షిఫ్టింగ్ అండ్ కాస్మిక్ పవర్. ఇవి సిల్వర్ సర్ఫర్ పవర్స్. సిల్వర్ సర్ఫర్కి ఫుడ్, వాటర్ అవేవి అవసరం ఉండదు. సిల్వర్ సర్ఫర్కి మాత్రమే కాదు, కాస్మిక్ పవర్స్ ఉన్న క్యారెక్టర్స్ అందరికీ ఫుడ్, వాటర్ అవసరం ఉండదు. సిల్వర్ సర్ఫర్ ఏ ఎనర్జీనైనా అబ్జర్వ్ చేస్తాడు. ఒకసారి హల్క్ గామా రేడియేషన్ని అబ్జర్వ్ చేసి హల్క్ బ్యానర్లా చేంజ్ చేస్తాడు. సిల్వర్ సర్ఫర్ బ్లాక్ హోల్లో కూడా సర్వే చేయగలడు అండ్ కామిక్స్లో ప్లానెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేశాడు. సిల్వర్ సర్ఫర్ దగ్గర మెయిన్ పవర్ బోట్. ఆ బోట్లో ఎలాంటి ఎనర్జీనైనా స్టోర్ చేసుకుంటాడు. అలాగే రిలీజ్ కూడా చేస్తాడు. అలాగే ఆ బోట్ అన్డిస్ట్రక్టబుల్ బోట్. ఇప్పుడు మనం సెంట్రీ పవర్స్ చూద్దాం. సెంట్రీ పవర్స్ లిమిట్లెస్. లిమిట్లెస్ స్ట్రెంగ్త్, ఫాస్టర్ దాన్ లైట్, లిమిట్లెస్ డ్యూరబిలిటీ, హీలింగ్ పవర్, సూపర్ ఫాస్ట్, రిఫ్లెక్సెస్, అజిలిటీ, టెలిపతి, ఎనర్జీ అబ్జర్ప్షన్, షేప్ ఫిట్టింగ్, ఎన్హాన్స్ హియరింగ్, లిమిట్లెస్ స్టామినా. ఎర్త్ మీద ఉన్న వెపన్స్ ఏవి సెంట్రీని డిస్ట్రాయ్ చేయలేవు. ఒకసారి సెంట్రీ గాడ్ ఆఫ్ వార్ ఏరిస్ని కూడా ఓడిస్తాడు. గ్యాలక్టస్ని సింగిల్గా ఓడిస్తాడు. వరల్డ్ బ్రేకర్ హల్క్ని కూడా నాకౌట్ చేస్తాడు. సెంట్రీ తనే కాకుండా ఎలాంటి వారికైనా హీల్ చేయగలడు. అండ్ సెంట్రీ ఇమ్మోర్టల్ కూడా. సెంట్రీ కామిక్లో తన హీలింగ్ పవర్స్తో చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిచ్చాడు. దాని ద్వారా తను ఇమ్మోర్టల్. సెంట్రీ తను చనిపోవాలనుకున్నా కూడా చావలేడు. ఇప్పుడు మనం ఇద్దరు వీక్నెస్ ఏంటో చూద్దాం. సిల్వర్ సర్ఫర్ దగ్గర వీక్నెస్ ఏమీ లేవు. మెయిన్గా చెప్పాలంటే తన బోర్డ్ ద్వారా ఎక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటే వీక్ అవుతాడు. నెక్స్ట్ సెంట్రీ. సెంట్రీకి మెయిన్ వీక్నెస్ తన విలన్ వాయిడ్. స్టార్టింగ్ స్టేజ్లో రాబర్ట్ రెనాల్డ్స్ వాయిడ్ చేసిన పనులకి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి సెంట్రీగా మారడానికి భయపడతాడు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎవరు విన్ అవుతారో అనేది ఇప్పుడు చూద్దాం. మా ఒపీనియన్ ప్రకారం సెంట్రీ వర్సెస్ సిల్వర్ సర్ఫర్ ఫైట్లో సెంట్రీనే విన్ అవుతాడు. ఎందుకంటే సెంట్రీ గ్యాలక్టస్ని అలాగే గాడ్ ఆఫ్ వార్ ఎరేస్ని కూడా ఓడించాడు. సో మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెంట్రీ అండ్ సిల్వర్ సర్ఫర్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ చూసాం. సో మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.